హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు నిఫ్టీ 273 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. సెన్సెక్స్ 855 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ నియర్లీ 1000 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్ స్టాక్స్ అన్నీ బాగా అప్ ఉన్నాయి. అండ్ ఈ ఎస్పెషల్లీ ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఇవి ఈరోజు ఎస్బీఐ, ఈ 4 స్టార్స్. అండ్ కోటక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ముందు మార్నింగ్ రిజల్ట్స్ వల్ల అప్పునింది, కానీ తర్వాత కొంచెం ఫ్లాట్గా క్లోజ్ అయింది. అంటే 1409 దగ్గర క్లోజ్ అయింది. హై టచ్ అయింది, 1436 దగ్గర టచ్ అయింది. ఇదే లెవెల్ నేను మీకు నిన్న చెప్పింది, లెవెల్స్ వాచ్ చేయండి అని చెప్పని. సో అలానే నిఫ్టీ కూడా బాగా, నిఫ్టీ స్టాక్స్ అన్నీ కూడా బాగానే పెరిగాయి. అంటే ఇన్ఫీ, టీసీఎస్ వాటి రిజల్ట్స్ బాగలేదు అది ఇది అని చెప్పారు కదా, అవి కూడా పెరిగాయి. యాక్చువల్లీ టెక్ స్టాక్స్కి అప్ ట్రెండ్ మొదలైందని చెప్పాలి, కరెక్ట్గా చెప్పారంటే. ఎందుకంటే నిఫ్టీ ఐటీ అది ఆల్రెడీ యాక్చువల్ కీ లెవెల్స్ క్రాస్ అయ్యేదను అప్కి వచ్చింది, కాబట్టి అది అప్ ట్రెండ్ మొదలైందని నేను అనుకుంటున్నాను. దాని గురించి నేను టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేశాను, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది రేపు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. సెన్సెక్స్ ఎక్స్పైరీ ఎలా ఉంటుంది అన్నది మనకి మెయిన్ క్వశ్చన్ కదా. కానీ నిఫ్టీ బాగా పెరిగి అది కంటిన్యూస్గా అప్ వచ్చేది ఒక లెవెల్ దగ్గరకు చాగుంది. 24,233 ఇస్ ద లెవెల్ టు వాచ్. రేపు కానీ దాని కానీ క్రాస్ కానీ కాకుండా ఉంటే, అదే టైం కానీ ఎక్స్పైరీ అయితే మాత్రం రివర్సల్ జరిగే అవకాశం ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. మన మెయిన్ ఈ సెన్సెక్స్ ఎక్స్పైరీకి లెవెల్ ఏంటంటే 79,695 ఇస్ ద లెవెల్ టు వాచ్. దాన్ని వాచ్ చేసుకోండి. అది దానిపైన ఉంటే మాత్రమే పెరుగుతుంది, లేదంటే అది కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒకసారి మీరు మళ్ళీ వాచ్ చేసుకోండి. తర్వాత ఇది మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ సంబంధించిన డీటెయిల్స్ జనరల్గా మన మార్కెట్ మాట్లాడుకుంటుంది. ఇక్కడ మెయిన్ ఒకటి ఏంటంటే, యుఎస్ మార్కెట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ యుఎస్ మార్కెట్స్ నుంచి డిటాచ్ అయ్యి కంటిన్యూస్గా ఒక 1 మంత్ నుంచి పెరుగుతూ వస్తున్నాం మనం. కానీ అక్కడ రోజు పడుతూ వస్తున్నది. మనం ఆల్రెడీ 40,550 కన్నా కిందగానే ఉంటే మాత్రం కంటిన్యూస్గా వస్తున్నాం కదా. ఈరోజు మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ 38,282, ఈ లెవెల్ వాచ్ చేయండి. ఈ లెవెల్ కన్నా పైన కానీ క్లోజ్ అయితే రేపు మార్నింగ్ కొంచెం బౌన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే రేపు మార్నింగ్ మీరు మార్నింగ్ లేచి చూడంగానే డవ్ ఫ్యూచర్స్ అప్ ఉండే అవకాశం ఉంటుంది. అట్లాగా అప్ ఉంటే మన మార్కెట్స్ కూడా కొంచెం కంటిన్యూ అవకాశం ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. రేపు ఎల్లుండి మోస్ట్లీ అంటే నెక్స్ట్ ఒక వారం రోజులు 10 రోజుల వరకు ఐటీ స్టాక్స్ పర్ఫామ్ చేస్తాయేమో అని అనుకుంటాను. ఎందుకంటే ఐటీ ఇండెక్స్ అప్ ట్రెండ్లోకి వచ్చింది కాబట్టి. మిగతా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కంటిన్యూస్గా పెరుగుతూ వస్తూ, బ్యాంక్ నిఫ్టీలో మెయిన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఈ రెండు ఏదైతే ఉన్నాయో అది 52 వీక్స్ హై టచ్ అయింది. అంటే ఇయర్లీ హై టచ్ అయింది కాబట్టి కొంచెం అవి రెస్ట్ తీసుకునేది. ఏవైతే ఇయర్లీ హై టచ్ కాలేదో లైక్ ఇన్ఫీ, టీసీఎస్, టెక్ స్టాక్స్, కొన్ని డిఫరెంట్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ డైరెక్షన్లో మూవ్ అవుతాయేమో అని అనుకుంటాను. అందుకని టెక్ స్టాక్స్ మీద కొంచెం సెల్ చేయాలంటే 1-2 సార్లు ఆలోచించండి. వీలుంటే చిన్న స్టాక్స్ ఏమైనా ఉండి, ఆర్ రెగ్యులర్ పాపులర్ స్టాక్స్, ఆల్ టెక్ స్టాక్స్, నిఫ్టీ ఐటీ చూసుకోండి, దాని కింద స్టాక్స్ అన్నీ చూసుకోండి. దాంట్లో ఏవైతే 52 వీక్స్ లో దగ్గర ఉంటాయో అటువంటి స్టాక్స్ అన్నీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకునేదని కనీసం ఒక 1 or 2 months అయినా వెయిట్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను. అప్పుడు మీకు రీజనబుల్ ఈల్డ్ వస్తుంది దాంట్లో నుంచి అనుకుంటున్నాను. దిస్ ఇస్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు సే. తర్వాత యూఎస్ మార్కెట్స్లో ఆల్రెడీ లెవెల్ చెప్పున్నా కదా మీకు, 38,282 ఈ లెవెల్ వాచ్ చేయాలి. ఇది కానీ క్రాస్ కానీ కాకపోతే డౌన్కి వెళ్తుంది, 36,000కి వెళ్తుంది. ఇది కానీ క్రాస్ అయితే మాత్రం రేపు బౌన్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీకు నాస్డాక్ 15,620 ఇస్ ద లెవెల్ టు వాచ్, అది వాచ్ చేసుకోండి. S&P 500 5138 ఇస్ ద లెవెల్ టు వాచ్. ఎగ్జాక్ట్లీ అక్కడే ట్రేడ్ అవుతున్నది ఇప్పుడు. అది కానీ క్రాస్ అయితే పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఈరోజు చార్ట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుందాం. మన నిఫ్టీ చార్ట్, బ్యాంక్ నిఫ్టీ చార్ట్, సెన్సెక్స్ చార్ట్ ఎలా ఉందని. నిఫ్టీ చార్ట్ చూడండి. మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత నేరుగా 24,014 దగ్గరికి వెళ్ళింది. అది ఫస్ట్ అయ్యేది. అక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్గా కిందకి వచ్చి ఓపెన్ దగ్గరికి వచ్చింది. ఓపెన్ అయింది 23,949 దగ్గర ఓపెన్ అయింది. ఎప్పుడైతే ఓపెన్ క్రాస్ అయిన తర్వాత చూడండి, నేరుగా మీకు 24,955 కల్లా 24,014కి వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ క్రాస్ అయ్యి మీకు 24,059కి వెళ్ళింది. అక్కడి నుంచి మీకు 24,117, అక్కడి నుంచి 24,175 వరకు వెళ్ళి క్లోజ్ అయింది మీకు 24,125 దగ్గర క్లోజ్ అయింది. కానీ ఆఫ్టర్ మీరు 130 తర్వాత చూస్తే అసలు మొమెంటం లేదు. ఒకటే అంటే హై 3 అండ్ హై 4 మధ్యలోనే తిరిగింది. కాబట్టి ఆ టైంలో ఎవరైనా ఆప్షన్స్ ట్రేడ్ చేస్తుంటే ఆప్షన్ బయర్స్ వాళ్ళకి పెద్ద మనీ వచ్చి ఉండదు. ఇంత మనీ చేసిన వాళ్ళకి కొంచెం బెటర్గా ఉంటుంది, కానీ అవుట్ ఆఫ్ ద మనీ చేసిన వాళ్ళకి తప్పకుండా నష్టపోయి ఉంటారు ఆ టైంలో చేసిన వాళ్ళు. తర్వాత మీకు బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు చూడండి, మీకు నిఫ్టీ బ్యాంక్ది ఓపెన్ అయిన తర్వాత వెంటనే అప్పకి వెళ్ళింది, ఫస్ట్ హైకి వెళ్ళింది.
అక్కడనే సెకండ్ హై కూడా వెళ్ళిపోయింది. తర్వాత ఫస్ట్ హై దగ్గరికి వచ్చి కంటిన్యూస్గా మీరు చూడండి త్రూఅవుట్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ హై వరకు వెళ్ళింది. ఆల్మోస్ట్ ఫోర్త్ దగ్గరికి వెళ్ళి ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. సో రేపు ఇది కంటిన్యూ అవుతుందా లేదా అనేది మీరు చూసుకోవాలంటే అది క్లోజ్ అయింది ఎగ్జాక్ట్లీ అట్ 55,300, అదే లెవెల్ దాంది. ఆ లెవెల్ దగ్గరే క్లోజ్ అయింది. కాబట్టి రేపు మార్నింగ్ అసలు అప్ ఓపెన్ అవుతుందా లేదా అన్నది మీకు క్వశ్చన్ వస్తుంది. అప్ ఓపెన్ అయినా సరే వెంటనే రివర్స్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ లెవెల్ పైన ఉన్నంత వరకే మీకు అప్ ఉంటుంది. ఈ లెవెల్ కానీ బ్రేక్ అయితే మాత్రం, అంటే 55,300 కానీ బ్రేక్ అయితే మాత్రం బ్యాంక్ నిఫ్టీ కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది ఒకసారి మీరు మార్నింగ్ చెక్ చేసుకోండి. ఓపెన్ అయిన వెంటనే దాన్ని ఒకవేళ బై సైడ్ ఉన్న బై చేయకండి, రివర్స్ వస్తుందేమో ఒకసారి చెక్ చేసుకోండి బ్యాంక్ నిఫ్టీది. తర్వాత ఇప్పటివరకు మన సబ్స్క్రైబర్స్ అందరికీ నేను మీకు రోజు ఛానల్లో మీకు ఈ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇవి మాత్రమే పెడుతూ వస్తున్నాను. కానీ మన చార్ట్స్లో మీకు ఈ స్ట్రాంగిల్స్ కూడా ఇస్తుంటాము. మీకు మీ అందరు చూసే ఉంటారు. మీరు దీన్ని వాడుకుంటున్నారో లేదో చూసుకోండి. వాడుకోకపోతే దీన్ని వాడుకోండి. మీరు మార్నింగ్ ఓపెన్ అవ్వగానే ఏంటంటే మీరు ఆప్షన్ ట్రేడర్ అయితే, మీరు నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, ఫిన్ నిఫ్టీ కానీ ఏదైనా సరే మీరు ఆప్షన్ ట్రేడర్ అయితే ఫస్ట్ మీరు నిఫ్టీ కాల్, నిఫ్టీ పుట్ ఇక్కడ 2 చార్ట్స్ అని సెలెక్ట్ చేసుకుని 2 చార్ట్స్ అని సెలెక్ట్ చేసుకుంటే మీకు పక్కన ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్లో మీరు నిఫ్టీ కాల్, నిఫ్టీ పుట్ ఈ రెండు సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీకు బాక్స్లో అడుగుతుంది ఏం సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పని. దాంట్లో మీరు కాల్, పుట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని క్లిక్ కొడితే మీకు లైవ్లో ఈ విధంగా బాక్స్ ఓపెన్ అవుతుంది. వేరే సిఈపి 2 చూస్తుంటారు. ఇక్కడ మీరు చూస్తున్నది 23,900 స్టాడిల్. ఇది అంటే సేమ్ స్ట్రైక్ ప్రైస్ ఉంది కాబట్టి స్టాడిల్ ఇది. దీంట్లో చూడండి మీరు స్టాడిల్ అంటే మీరు కాల్ పుట్టు సెల్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జమానా బ్యాక్ స్ట్రాటజీ అది. మార్కెట్ అంటే అస్సలు బేసిక్ ఐడియా లేని వాళ్ళు చేసే పనులు అవన్నీ. అది మన సబ్స్క్రైబర్స్ ఎవరు అటువంటి చేయాల్సిన అవసరం లేదు. మీరు మార్నింగ్ ఓపెన్ దీన్ని చూసుకోండి. చూసుకునేది మీకు కానీ ఓపెన్ కానీ క్రాస్ అవుతూ ఉంటే, ఇది మన చార్ట్ కానీ గ్రాఫ్ కానీ ఓపెన్ క్రాస్ అవుతూ ఉంటే డైరెక్ట్గా మీరు బై చేసుకొని ఫస్ట్ హై దగ్గర ఎగ్జిట్ అవ్వండి, సెకండ్ హై దగ్గర ఎగ్జిట్ అవ్వండి. లేదా థర్డ్ అయితే బేసిక్ రివర్సల్ జరుగుతుంది. ఆ థర్డ్ హై దగ్గర రివర్సల్ అవ్వండి, అది ఎగ్జిట్ అయితే ట్రై చేయండి. ఒకవేళ మీకు కానీ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, 1, 2, 3 సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అవి బౌన్స్ బ్యాక్ అయ్యే లెవెల్స్ ఉంటాయి. అవి ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడి నుంచి మినిమం బౌన్స్ అయితే ఉంటుంది, అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇదే రైట్ సైడ్ చూడండి, మీరు ఆప్షన్ సెల్లర్స్ అనుకోండి. మీరు డైరెక్ట్గా మీరు స్టాడిల్స్ యాంగిల్ సెల్ చేసి అవి అవుట్డేటెడ్ స్ట్రాటజీస్ అవి. దాన్ని ఇంకా జనాల మీద రుద్దుతున్నారంటే మనం చెప్పలేం. కానీ మీరు డైరెక్ట్గా దీన్ని చూసిన 200 దగ్గర ఓపెన్ అయింది మీరు నిఫ్టీ పుట్టు, అలా డైరెక్ట్గా సెల్ చేయడమే కదా. ఒకవేళ మీరు ఇక్కడ అది ఓపెనింగ్ డైరెక్ట్గా చాలా ఫాస్ట్గా కిందకి వచ్చి 155, 140కి వచ్చింది అనుకోండి. అది బౌన్స్ ఎక్కడి వరకు వచ్చింది మీకు ఆల్మోస్ట్ ఓపెన్ వరకు వస్తుంది. మీరు ఓపెన్ దగ్గర 180 వరకు వచ్చింది అంతే. అక్కడి నుంచి మీరు కానీ 172 బ్రేక్ అయినప్పుడు సెల్ చేస్తుంటే మీకు 155, 115, తర్వాత 88, తర్వాత 64, 58, 41. నేను మీకు చెప్పాను కదా థర్డ్ లెవెల్ దగ్గర మినిమం బౌన్స్ అవుతుందని. 115 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 130 వరకు బౌన్స్ అయింది. మళ్ళీ అక్కడి నుంచి కిందకి వచ్చింది. 88 దగ్గర చూడండి, మళ్ళీ బౌన్స్ అయింది. ఆల్మోస్ట్ 115 దగ్గర వరకు వచ్చింది. అక్కడి నుంచి కిందకి వచ్చేసింది. ఇది సెలెక్ట్ చేసి పెట్టుకోండి మీరు. ఇప్పుడు దీన్ని ఇది కానీ చూసి పెట్టుకున్నారు అనుకోండి, మీకు ఈజింగ్ ఎస్పెషల్లీ ఆప్షన్ ట్రేడర్స్కి ట్రేడింగ్ చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే మీకు డైరెక్ట్గా కాల్ పుట్టే కదా మనం ట్రేడ్ చేస్తాం. మనం డైరెక్ట్గా నిఫ్టీని చూసి బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయాలా, నిఫ్టీని చూసి నిఫ్టీ ఆప్షన్ ట్రేడ్ చేయాలన్నా, బ్యాంక్ నిఫ్టీని చూసి బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ట్రేడ్ చేయాలన్నా అది అంత ఈజీ కాదు. ఎందుకంటే అసలు ఆప్షన్ మూమెంట్కి ఇండెక్స్ మూమెంట్కి సంబంధమే ఉండటం లేదు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఆప్షన్స్లో అంత ఎక్కువ ట్రేడ్ అవుతున్నాయి. ఇది నిఫ్టీకి సంబంధించింది. అలానే మీకు సెన్సెక్స్ సంబంధించింది ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది ఎందుకు చూపిస్తుందంటే రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ మీకు 300 దగ్గర ఓపెన్ అయింది చూడండి సెన్సెక్స్. అది ఓపెన్ అవ్వగానే ఇమ్మీడియట్గా 342కి వెళ్ళిపోయింది చాలా ఫాస్ట్గా. అక్కడి నుంచి చూడండి మీకు 342, 376, 474, 584, 784, 814 ఈ విధంగా నేరుగా కంటిన్యూస్గా పెరుగుతూ వెళ్ళిపోయింది పైకి. 814 ఎప్పుడైతే టచ్ అయిందో చూడండి, అక్కడి నుంచి మేర కిందకి వచ్చి ఎక్కడి వరకు వచ్చింది 743కి వచ్చింది. 740 బ్రేక్ అయిన తర్వాత మీకు 583కి వచ్చింది. క్లోజ్ అయింది మీకు 595 దగ్గర క్లోజ్ అయింది. అదే ఆప్షన్ సెల్లర్స్కి అయితే మీరు 721 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయిన వెంటనే చాలా కిందకి వచ్చేసింది. 558 దగ్గర నుంచి మీరు కానీ సెల్ చేస్తుంటే అక్కడి నుంచి చూడండి నియర్లీ 148 పాయింట్స్ మీకు సెన్సెక్స్లో. ఇది 20 లాట్. ఇది అంటే మినిమం ఎంత తక్కువ వేసుకున్నా సరే ఒక 300 రూపాయలు మినిమం వచ్చి ఉండేది మీరు కానీ ఆప్షన్ డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్నా సరే. సో ఇలా మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, తర్వాత ఫిన్ నిఫ్టీ వీటన్నిటికీ మనం ఇస్తూ వస్తున్నాం ఈ ఆప్షన్స్.
బ్యాంకెక్స్ వీటన్నిటికీ ఇస్తూ వస్తున్నాము. వీటిని మీరు చూసుకునేది ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉన్నా సరే ఈ చార్ట్స్ పెట్టుకొని ట్రేడ్ కానీ రోజంతా ఈ చార్ట్ పెట్టుకోండి. ఒక పెద్ద స్క్రీన్లో ఎక్స్క్లూజివ్ దాన్ని ఓపెన్ చేసి వదిలేసి చూడండి. అది మీకు ఎన్ని అవకాశాలు ఇస్తుందంటే ఈ కాల్ అండ్ పుట్ పక్కపక్కన పెట్టుకుంటే, స్టాడీలు పక్కపక్కన పెట్టుకుంటే మీకు చాలా అవకాశాలు వస్తాయి ట్రేడింగ్కి. ఇది మనకి చార్ట్స్, మన దగ్గర ఉన్న చార్ట్స్ అవైలబుల్కి సంబంధించింది. మీరు మా లైవ్ బస్సెస్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అయ్యండి. రెన్యూ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇవన్నీ ఫుల్గా వాడుకోవడం మేము ఎక్స్ప్లెయిన్ చేయలేదా లేదా మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇటువంటివి ఇంకా రోజు ట్రేడింగ్ టైంలో కూడా నేను పెట్టేదాన్ని ట్రై చేస్తాను. ఒకసారి మీరు చూసుకోండి. తర్వాత మనకి ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో చేరేదానికి రెగ్యులర్గా నేను చెప్తూ వస్తున్నది. దీంట్లో చూసుకోండి. మీరు ఏమైనా స్టాక్స్ కావాలనుకుంటే మనకి మన యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని దాంట్లో పోస్ట్ చేయండి కామెంట్స్లో. నేను వీళ్ళంత మటుకు చెప్పేదాన్ని ట్రై చేస్తాను. ఇప్పుడు మీరు ఒక స్టాక్ అడిగితే రోజుకి 2 స్టాక్లు అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను, కానీ మీరు లిస్ట్ ఆఫ్ స్టాక్స్ ఒక 5-6 ఇచ్చారనుకోండి, మార్నింగ్ టైం ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం అవుతుంది. హోప్ యూ విల్ అండర్స్టాండ్ దట్. తర్వాత మీరు రేపు వాచ్ చేస్తాను లెవెల్ ఫర్ నిఫ్టీకి వాచ్ చేస్తాను. ఆల్రెడీ నేను చెప్పాను కదా, 24,233 ఇస్ ద లెవెల్ టు వాచ్, 55,300 ఇస్ ది లెవెల్ టు వాచ్ ఫర్ ఈ బ్యాంక్ నిఫ్టీకి. తర్వాత మనం F&O స్టాక్స్ చెక్ చేసుకుందాం. F&O స్టాక్స్లో మీకు ఆల్మోస్ట్ 187 స్టాక్స్ అప్ ట్రెండ్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ది సెక్టర్స్ అప్ ట్రెండ్లో ఉన్నాయి, ఎక్సెప్ట్ ఒకటి అది FMCG స్టాక్స్, అవి మాత్రం డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. ఈ 187 స్టాక్స్ అప్లో ఉన్నాయి, ఈరోజు క్లోజ్ అయింది. అలా 28 స్టాక్స్ డౌన్లో క్లోజ్ అయినాయి. మీకు అది ట్రెండ్ కానీ చూసుకుంటే మీరు F&O స్టాక్స్లో ట్రెండ్గా చూస్తే 198 స్టాక్స్ అప్ ట్రెండ్లో ఉన్నాయి అండ్ 18 స్టాక్స్ డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. ఈ ఎక్స్పైరీకి మనకి ఫుల్ క్లారిటీ వస్తుంది. ఈ నెక్స్ట్ 2-3 డేస్లో మనకి ఫుల్ క్లారిటీ వస్తుంది. ఎన్ని రియల్ అప్ ట్రెండ్లో ఉంటాయి, ఎన్ని రియల్ డౌన్ ట్రెండ్లో ఉంటాయో మనకి ఐడియా వస్తుంది. తర్వాత ఈరోజు గెయినర్స్ వచ్చేది మీకు BSE, ఐడియా, టాటా ఎల్ఎక్సీ, ఏయూ బ్యాంక్, IDFC ఫస్ట్. ఇవన్నీ ఆల్మోస్ట్ మీకు ఎస్పెషల్లీ ఐడియా, టాటా ఎల్ఎక్సీ, ఏయూ బ్యాంక్, IDFC అయితే టాటా ఎల్ఎక్సీ, ఇవి ఐడియా, టాటా ఎల్ఎక్సీ అయితే ఆల్మోస్ట్ 10% వచ్చాయి. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 6% అప్లో క్లోజ్ అయినాయి. ఇవి లూజర్స్ తీసుకుంటే మ్యారికో, గాడ్రేజ్, సిపి అండ్ VBL, బ్రిటానియా అండ్ మ్యాక్స్ హెల్త్ ఇవి డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. లూజర్స్ ఇవి చెక్ చేసుకోండి. తర్వాత మీకు లాస్ట్ మన FII డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. FII డేటా మీరు చూసుకుంటే ఈరోజు FIIs బయర్స్ ఉన్నారు, 1970 crores బయర్స్ ఉన్నారు. అండ్ DIS మీకు 246 crores బయర్స్ ఉన్నారు. నెట్ 2216 crores బయింగ్ జరిగింది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ టుడేస్ ట్రేడింగ్ అండ్ టుమారోస్ లెవెల్స్ టు వాచ్. సో మీరు మన లైవ్ బైసర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యండి. రెన్యూ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ టు అండ్ షేర్ అవర్ వీడియో టు అదర్స్ ఆల్సో. ఎస్పెషలీ మన సబ్స్క్రైబర్స్ మీరు గుర్తుపెట్టుకోండి, ఏ ఎక్స్పైరీ అయితే ఉంటుందో రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటే మీరు ఒక ట్యాబ్లో మీరు నిఫ్టీ స్టాక్, బ్యాంక్ నిఫ్టీ స్టాక్ మీరు ఏది కావాలో అది పెట్టుకోండి. ఇంకొక ట్యాబ్లో మీరు ఓపెన్ చేసుకునేది దాంట్లో 2 స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని ఒక కాల్ ఒక పుట్టు సెలెక్ట్ చేసుకునేది. సెన్సెక్స్ ఉందనుకోండి రేపు, ఆ సెన్సెక్స్ కాల్ పుట్టు మేము కరెక్ట్గా ఓపెన్ దగ్గర ఉన్నదే ఇస్తాం. ఎక్కడ ఓపెన్ అయిందో అవే ఇస్తాం కాబట్టి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అది కాల్ పుట్ పక్కన పెట్టుకోండి. దాన్ని చూసుకొని మీరు కానీ ఆప్షన్ ట్రేడ్ చేస్తే మీరు తప్పకుండా భారీగా బెనిఫిట్ అవుతారని నేను అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ టు us if you are happy with this. Thank you.